ఏలూరు జిల్లాలో పురవీధులను శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముందుకొచ్చింది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఆధునిక చెత్త సంపద కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివేడు, చింతలపూడి పురపాలికల్లో ఆధునిక చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణానికి 16.94 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏలూరులో ఆధునిక చెత్త సంపద కేంద్రం నిర్మాణం వేగంగా జరుగుతోంది. జిల్లాలో ఆధునిక చెత్త సంపద కేంద్ర నిర్మాణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెత్త సమస్యతో అనేక మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతిరోజు వచ్చే చెత్తను సేకరించి ఎక్కడ డంప్ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. ఇక నుంచి ఆ సమస్య లేకుండా ఏలూరు జిల్లాలో అత్యాధునిక సంపద తయారీ కేంద్రాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి ఈ ప్రాంతాల్లో ఆధునిక సంపద తయారీ కేంద్రాలకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ప్రతిరోజు కూడా ఈ ప్రాంతాల నుంచి కూడా చెత్త పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో దాదాపు 16.94 కోట్ల రూపాయలతో అత్యాధునిక సంపద తయారీ కేంద్రాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి పురపాలికలకు దాదాపు 16.94 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అన్ని పట్టణాల్లో రోజుకి సుమారు 210 టన్నుల తడి చెత్త, పొడి చెత్త పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారు. అయితే ఈ లెక్కన ఈ పురపాలికలో సేకరిస్తున్న చెత్త ప్రకారం సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఏలూరులో ఇప్పటికే ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఏలూరులో ఈ చెత్త సంపద తయారీ కేంద్రాన్ని నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతుంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు స్థలాన్ని అన్వేషించడం జరిగింది. స్థలం కూడా దొరికితే ఈ ఆయా ప్రాంతాల్లో కూడా వేగంగా ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలు అనేది అధికారులు పూర్తి చేసేందుకు సన్నద్ధంగా ఉన్నారు. ఈ సంపద తయారీ కేంద్రాలకు వచ్చిన టన్నుల కొద్దీ చెత్తను విభజించి పొడిగా విక్రయిస్తూ ఉంటారు. ఈ 4 ప్రాంతాల్లో కూడా రహదారుల వెంట ఎక్కడా చెత్త అనేది కనిపించకుండా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అలాగే ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఆధునిక చెత్త సంపద తయారీ కేంద్రాలకు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రతిరోజు కూడా వస్తున్న చెత్తను వివిధ ప్రాంతాల్లో అనధికారికంగా డంప్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా ఈ ఆధునిక చెత్త సంపద తయారీ కేంద్రాల్లో గనక ఈ చెత్తను డంప్ చేస్తే తడి, పొడి చెత్తగా వేరు చేసి ఎరువుగా తయారు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా కూడా కొంత సంపద జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏలూరు అలాగే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఈ నూజివీడు ఈ ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రతిరోజు కూడా చెత్తను సేకరిస్తున్న కార్మికులు అలాగే ఒక్కరోజు కూడా కార్మికులు చెత్త తీసుకెళ్లేందుకు రాకపోతే ఆ చెత్త అంతా కూడా వీధుల్లో ఉండిపోవడంతో దుర్గంధం వ్యాపిస్తుంది. ఇక్కడి నుంచి ఆ పరిస్థితి ఉండబోదంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో ఈ ఆధునిక చెత్త సంపద తయారీ కేంద్రం అనేది నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతుంది. మిగిలిన ప్రాంతాల్లో స్థలాన్వేషణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో స్థలం గనక సెట్ అయితే ఆ మిగిలిన ప్రాంతాల్లో కూడా శరవేగంగా ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలను నిర్మాణం పూర్తి చేసి ఏదైతే ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తను ఆయా కేంద్రాలకు తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు.